ఫలింపవడానికి తండ్రి మీరు మాకు సహాయం దయచేయండి ప్రభా. తండ్రి నీ దాసుడికి మీరు నాయన నోటికి బోరగా ఉండండి అయ్యా, మీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా తండ్రి, ఇంకనూ రావాల్సిన బిడ్డలు చాలా మంది ఉన్నారు, వారందరూ త్వరగా జాయిన్ అవ్వి వాక్యం విని వాక్య ప్రకారం జీవించే ధన్యత మాకును అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఇటు సమయాన్ని ప్రభా నా తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఎవరి దగ్గర ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మీరే అయా సమృద్ధైన ఆహారాన్ని వినడానికి మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు అని పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తిగల నామంలో ప్రార్థన విన్నపాన్ని అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి ఒక్కసారి అండి అందరూ అన్మ్యూట్ చేసి అయ్యగారికి వందనాలు చెల్లిందాం. మూర్తి అయ్యగారండి, ప్రైజ్ లార్డ్ బ్రదర్ గారు, వందనాలు. ఎలా ఉన్నారు? ప్రైజ్ లార్డ్ వందనాలండి. అందరూ వందనాలు చెల్లించండి అమ్మా. వందనాలు అయ్యగారు. వందనాలమ్మా, వందనాలు వందనాలు. ఝాన్సీ అమ్మగారికి కూడా వందనాలు. థ్యాంక్ యూ అండి. మరి చక్కగా అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెల్లించినందుకు వందనాలు. ప్రైజ్ లార్డ్. అయ్యగారు సమయం తీసుకోండి, మీరు 7:30 వరకు వాక్యం అందించొచ్చండి. అయ్యగారు కంటిన్యూ అండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ టు ఆల్. ఎవరైతే ఈ యొక్క గ్రూప్ లో ఉన్నారో వారందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే దేవుడు మనకిచ్చే సమయము చాలా తక్కువ. ఈ తక్కువ సమయంలో మనము ఏం చేస్తున్నాము, ఏ విధంగా ఉంటున్నాము, ఎలా ఉన్నాము, ఎందుకు ఉన్నామని తేల్చుకోవడానికే మనకు సమయం సరిపోదు. ఉదయం లేవగానే ఈరోజు మన ఏంటి ప్రోగ్రాం, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అసలు ఎందుకు చేయాలి, ఇది చేయడం వల్ల మనకు లాభం ఏంటి అనే దాని మీద చాలా మందికి చాలా విధాలుగా చాలా ఒకలాంటి ఆలోచన విధానాల్లో ఎన్నో మార్పులు ఉంటాయి. మనకు తెలిసిందల్లా ఒకటే, అసలు ఎందుకు ప్రకటించాలి, వై షుడ్ వి ప్రీచ్, మనము ఎందుకు యేసు నామం గురించి ప్రకటించాలి, సువార్తను ఎందుకు ప్రకటించాలి అన్న ప్రశ్న మనం వేసుకుంటే మన జీవితంలో అనేక మార్పులు కలుగుతాయి. ఇచ్చిన సమయం తక్కువే కాబట్టి చాలా కొద్ది రెఫరెన్సెస్ తోటి నేను మీ ముందు ఇది పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకు అనంటే ఇంకా పాటలు పాడేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు. ఎందుకంటే మనకున్న శక్తి ఒకటే, ప్రార్థనా శక్తి. ఆ ప్రార్థన ద్వారా మనం దేన్నన్నా జయించగలం. ఆ ప్రార్థనా శక్తి వల్ల మనం దేన్నైనా పొందుకోగలం. ఆ ప్రార్థనా శక్తి వల్ల మనం దేన్నైనా జయించగలం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఓన్లీ కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. దేవుడికి మనకి మధ్య ఉన్న ఏదైతే లింక్ ఉందో, ఇప్పుడు జూమ్ లింక్ పెట్టారు, ఇంతమంది కలిశారు. టెక్నాలజీ, ఈ టెక్నాలజీ ద్వారా మనం ఇలా డైరెక్ట్గా కలవకపోయినా ఫోన్ల ద్వారా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకపోయినా దాని వాయిస్ ద్వారా మనము వినగలుగుతున్నాం. చెవి గలవాడు వినును, కళ్ళు గలవాడు చూచును, హృదయము గల వాళ్ళు ఏం చేస్తారు, గ్రహిస్తారు. నీకు ఉట్టిగానే చూపులు ఇవ్వలేదు, నీకు ఉట్టిగానే చెవులు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ విత్ హార్ట్, హృదయంతో గనక. అందుకే హృదయంతో చూడు, హృదయానుసారంగా ప్రార్థన చేయి, హృదయానుసారంగా నువ్వు దాన్ని తీసుకో. నిన్ను ఒకరు ఏమైనా అన్నా, ఏదైనా చేసినా, ఏదైనా మాట నీకు బాధపరిచే విధంగా అన్నా ఒక్కసారి నీ హృదయంతో చూడు, దాన్ని కడిగేస్తావు. వాళ్ళని ఎందుకు మనం తిరిగి అనాలి, ఏ విధంగా అనాలి, వాళ్ళు తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారో అవన్నీ పక్కన. మనం మాత్రం ఏం చేయాలి, మన హృదయానుసారంగా వారి నిమిత్తమై, వారి మంచి నిమిత్తమై ప్రార్థన చేయాలి. అసలు మనం ఇప్పుడు ఈ గ్యాదరింగ్లో ఎందుకు కూడుకున్నాము అంటే సువార్తను ప్రకటించాలి. మనందరికీ తెలుసు బైబిల్ ఇదొక గ్రంథము, దేవుడు మనకిచ్చిన గొప్ప వరము. బైబిల్ని ఇంగ్లీష్లో BIBLE అంటే బెస్ట్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లివింగ్ ఎర్త్. ఈ భూమి మీద నుండి మనము వెళ్ళిపోయే లోపు తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే ఈ బైబిల్ గ్రంథం.
ఈ బైబిల్ గ్రంథాన్ని తెలుసుకున్నట్లయితే ఇందులో ఉన్న మర్మాలు, ఇందులో ఉన్న మూలాలు, ఇందులో ఉన్న వాక్యాలు, ఇందులో ఉన్న వచనాలు, ఇందులో ఉన్న మాటలు, ఇందులో ఉన్న ఒకరిపై ఒకరు పెంచుకున్న ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు ప్రతి ఒక్కటి కూడా ఈ గ్రంథం మనకు నేర్పుతుంది. ఎదుటివాడు మనల్ని చూసి వీళ్ళకి టైం లేదు, ఏమి లేదు, మీటింగ్స్ అంట, ఈ ప్రార్థనలు అంట, ఇవన్నీ ఏంటంట అంటూనే వస్తుంటారు. అవన్నీ మనం కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, హృదయంతో మాత్రం కాదు. అసలు మనం చేసేది ఏంటి? వాట్ వీఆర్ డూయింగ్? మనకు తెలిసిన సువార్త వర్తమానాన్ని అనేకులకు పంచుతున్నాం. ఈ పంచడం వల్ల ఏమవుతుందంటే వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు స్ప్రెడ్ ఎవ్రీవేర్. కొన్ని ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, అక్కడికి దేవుని వాక్యము అందలేకపోతుంది. ఇప్పుడు సిస్టర్ గారు చెప్పారు, ఇక్కడ కొంచెం కరెంట్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ కొంచెం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క చోట కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఈ వస్తున్న సువర్ణ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ వాటిని కూడా ఎదిరించి జయించి మనకు ముందు కొనసాగినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. అందుకే ఎందుకు ప్రకటించాలి ఈ సువార్త అనే ఒక ప్రశ్న వేసుకుంటే, సువార్త అనేది రక్షణకు శక్తి. సువార్త అనేది రక్షణకు శక్తి. మనం చూసుకున్నట్లయితే 1 కొరింథీయులు 1వ అధ్యాయము 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నశించు వారెందరో ఉన్నారు అంటారు కదా, నశించు ఆత్మాలెన్నియో చేజారి పోవుచుండగా పరితాపముందెనేసు ప్రియమార నిన్ను పిలువ. అందుకే మనకి అది వారికేమో నశించుచున్న వారికి వెర్రితనం, కానీ మనము ఎవరమండి? ఆయన కృప వల్ల, ఆయన దయ వల్ల రక్షింపబడుచున్న మనకి అది ఒక శక్తి. అన్నీ ఉన్న వారికి ఏంటి నీకు కొదువా అనే ఒక ప్రశ్న వేసుకుని ఉంటే, ఏంటి కొదువా అంటే అక్కడ దేవుడు లేడు, అక్కడ రక్షణ లేదు. అటువంటి వారికి ఏంటంటే ఈ సువార్తను మనం ప్రకటిస్తే వాళ్ళకి అది నిజమైన శక్తి. ఆ శక్తి మనం పొందుకోవాలి. అందుకే సువార్తను ప్రకటించాలి, ప్రకటిస్తూనే ఉండాలి. అది ఎలాంటి వారికైనా సరే, ప్రమాదంలో ఉన్న వారికి హెచ్చరించడం లాంటిది సువార్త. ప్రమాదంలో ఉన్న వారిని హెచ్చరించడం. మనం రోజు రోజుకి ఎక్కడ చూస్తున్నా కానీ ఏదో ఒక యాక్సిడెంట్లు, ఏదో ఒక కాస్ తోటి ఎక్కడో ఒక ప్రతి మనం ఒక గంట అనుకుంటాం, అరగంట అనుకుంటాం, ఒక నిమిషం అనుకుంటాం, ఎవ్రీ సెకండ్ ఏదో ఒక ప్రాణి ఎక్కడో నశించిపోవచ్చు. అట్లాంటి ప్రమాదములలో ఉన్నారు చాలా మంది. హాస్పిటల్ 24/7 అని ఊరికనే పెట్టలేదండి. ఆ 24/7 అంటే సెకండ్లు, అందులోంచి కూడా మైనస్ చేసుకుంటే ప్రతి ఒక్క సెకండ్ ఈజ్ వాల్యుబుల్. స్టీఫెన్ బ్రదర్ మ్యూట్ లో పెట్టండి ఫోను. స్టీఫెన్ బ్రదర్ గారు మ్యూట్ లో పెట్టండి అమ్మా. నందు హోస్ట్ గా ఉన్నారు కదా మీరు, అది ఆఫ్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి. కంటిన్యూ అండి అయ్య గారు. ప్రమాదంలో ఉన్న వారిని హెచ్చరించడం లాంటిది కూడా ఈ సువార్త. అసలు ఈ సువార్తను నేను చెప్తున్నానంటే
ప్రకటించే ముందు ఒక నిశ్చయత ఉండాలి. ఈరోజు ఆనంద్ బ్రదర్ గారికి మరి వీరామణి సిస్టర్ ద్వారా నా కాంటాక్ట్ తీసుకొని నాకు ఫోన్ చేసి, అయ్యా మరి ఇలా ఉంది, మేము ఇలా ప్రతిదినము మేము ఇలా గ్యాదర్ అవుతున్నాము, సువార్త వర్తమానాన్ని పంచుకుంటున్నాము అనుకున్న సమయంలో దేవుడు పుట్టించిన ఒక మంచి తలంపు అగా నేను భావిస్తున్నాను. అంతేగా సిస్టర్? హల్లెలూయా. వీరామణి సిస్టర్ గారిలో వీరామణి సిస్టర్ గారి మనస్సులో, హృదయంలో ఒక చిన్న తలంపు వచ్చింది. మూర్తి గారిని ఎందుకు పిలవకూడదు, ఆయన వాక్యం పంచుకుంటారు అని ఒక చిన్న తలంపు. ఒకవేళ నేనే ఏదో ప్రమాదంలో ఉన్నానేమో, అది నాకు హెచ్చరికలా అనిపించింది. తప్పు పని చేస్తున్నానేమో, అది నాకు ఇట్లా ఒక పాయింట్ పొడుస్తుంది అనమాట. బీ రెడీ, నీకు కూడా శక్తి వచ్చింది, దేవుడు నేను కూడా రక్షించాడు. నీకున్న టైంలో కొద్దిపాటి సమయమందు నువ్వు సువార్త వర్తమానాన్ని ప్రకటించాలి. ప్రమాదంలో ఉన్నావు నువ్వు అని ఒక హెచ్చరిక లాంటిది. ప్రకటించే ముందు నీ నిశ్చయత ఏమై ఉండాలి? మీ నిరీక్షణ గురించి మిమ్మును ఏటు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు సిద్ధముగా ఉండుడి. 1 పేతురు 3:15 ఆ వచనం చూసుకుంటే చూడు, ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు సిద్ధముగా ఉండాలి. నేను ఎప్పుడు సమాధానం చెప్పగలను? ప్రశ్న నాకు తెలిసినప్పుడే. ఆ ప్రశ్న ఇప్పుడు ఆనందయ్య గారు నాకు కాల్ చేశారు. ఫస్ట్ టైం నేను చూసుకోలేదు, మళ్ళీ చూసుకున్న తర్వాత నేను తిరిగి కాల్ చేశాను. అయ్యా ఏంటయ్యా అంటే, అయ్యా ఇట్లా మేము ఎవ్రీడే ఇలా జరిపించుకుంటున్నాం అయ్యా, మీరు వాక్యం పంచుకోవాలి అంటే, తప్పకుండా అయ్యా. వెంటనే నేను ఒక్క సెకండ్ కూడా వేరే ఏం ఆలోచించలేదు. అంటే సిద్ధం. అది ఎలా వచ్చింది అని అంటే, మనలో ఉండే భయముతో కూడిన సమాధానం. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీకు నిశ్చయత ఉందని చెప్పి అయ్యగారికి తెలియజేశాడు. నువ్వు చెప్పగలవని చెప్పని తెలుసుకొని ఈ సమయాన్ని దేవుడు నాకు కేటాయించాడు. ఆ కేటాయించే తరుణంలో నేను గనక ఈ సాత్వికము, ఈ భయము లేకపోతే ఈరోజు నేను ఈ మాట నేను చెప్పలేను. అసలు సువార్తికునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఎందుకు అంటే, నేను రక్షింపబడ్డాను, మీరు కూడా రక్షణలోకి రండి. మనకి ఉండాల్సింది ఏంటిది? ప్రేమ. ఉండకూడదు ఏంటిది? స్వార్థం. నేను రక్షింపబడ్డాను, నాకు చాలు, ఈ రక్షణ నాకు చాలు అని అనుకుంటే అది స్వార్థం అవుతుంది. నువ్వు ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకున్నావో, ఎందు మూలంగా నువ్వు రక్షింపబడ్డావో దాన్ని అనేకులకి నువ్వు సాక్షివై నీ యొక్క ప్రకటన ద్వారా నువ్వు పంచుకున్నట్లయితే అది నువ్వు పొందిన రక్షణకు గుర్తింపు, నీ రక్షణకు తగిన సమాధానము. అది ఎవరి ద్వారా వస్తుందంటే, మనం చూసుకున్నట్లయితే యోనా నుండి పారం, అంతే, అక్కడి నుంచి వచ్చింది. ఇతరులని మనము రక్షించాలి. ప్రకటనకు మూలం ఏమిటి అనంటే, మొదటిది ఈ రెఫరెన్స్ ఎవరన్నా చెప్పచ్చండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. ఒకసారి ఎవరైనా చదువుతారండి? ఇది ఎవరైనా చదువుతారా? ప్రేమ లేని వాడినైతే నేను వెళ్తాను. ప్రేమ లేకుండా నేను మాట్లాడిన ఏడల అది ఒకసారి చదవండి. అంటే ప్రేమ ఉండాలండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. అది
మనం దేవునితో ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఆ ప్రేమ ఏ విధంగా కలిగి ఉన్నాం. ఒకరిని ప్రశ్నించారంట, ఓ జీసస్, హౌ మచ్ యు లవ్ మీ అంటే he answered by spreading his arms and bow his head towards. ఎవరైనా దీనికి సమాధానం చెప్పగలరా? యేసు ప్రభు వారు చనిపోయేటప్పుడు ఆయన ఒక తల కుడివైపు వాలిందా, ఎడంవైపు వాలిందా? రీకలెక్ట్ చేసుకోండి. తల కిందకి వాల్చాడు బ్రదర్. అది కుడివైపుకా ఎడంవైపుకా? స్ట్రైట్ గానే వాల్చినాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే నేను మీ ముందు నా తండ్రి పంపించిన ఒక పని నిమిత్తమై వచ్చి ఉంటిని, నా పని సమాప్తమైనది, నేను తిరిగి వెళ్ళుచున్నాను, ఇదే మీకు నా సమాధానం అని 2 చేతులు చాచి తల ఒరిగి, ప్రభువా నీ చేతికి నా యొక్క ఆత్మను సమర్పించుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ హీ డిడ్. అది ఆయన చేసింది అదే. చాలా మంది తలవాల్చడం అంటే కుడివైపు ఎడంవైపు అంటారు. నేను ఐ రియల్లీ అప్రిషియేట్ సౌమ్య సిస్టర్. ప్రైజ్ లార్డ్. తను చక్కగా చెప్పారు, కిందకి వాల్చాడు. ఇది కరెక్ట్ ఆన్సర్. ఐ జస్ట్ థాట్ ఆఫ్ థింకింగ్, ఎవరైనా దీనికి సమాధానం కరెక్ట్ గా చెప్తారేమో నన్ను. ఐ గాట్ ఫ్రమ్ సౌమ్య సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ఆ ప్రేమ కలిగి ఉండి ప్రకటనకు మూలం ఏమిటంటే ఇదే. ఆ ప్రేమ ఎదుటి వాళ్ళు మనల్ని దూషించినా, కోప్పడినా, ఏ విధంగా మాట్లాడినా మనం మాత్రము ప్రేమతోనే స్వీకరించాలి. వాళ్ళకి మనం నచ్చకపోవచ్చు, వాళ్ళు మనమంటేనే అసహించుకోవచ్చు, కానీ వాని యందు మనం చూపించాల్సింది ఒకటే, మన సైడ్ తప్పు ఉండకూడదు. మనము వారి మీద ప్రేమ కలిగి ఉండాలి. ఎవరిక్కడ మీటింగ్లు పెట్టింది, ఎవరిచ్చారు పర్మిషన్లు ఊరికనే రావండి. పర్మిషన్లు దేని గురించి అయినా సరే, ఈ స్థలాలు కేటాయింపులు, ఈ సంఘాలు, ఇన్ని పోస్టర్లు, ఇవన్నీ కూడా ఊరికనే ఏది రాదు. అక్కడ ఆయన చిత్తం ఉంది కాబట్టి ఇక్కడ ప్రకటన జరిపించబడాలి, ఇక్కడ సువార్త ప్రకటించాలి, ఇక్కడ దేవుని వాక్యమే మూలమై నిలబడాలి. అదే ప్రకటనకు మూలం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చూసుకున్నట్లయితే, గురించి చదువుతారండి? నన్ను చదవమంటారా? ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం, అందుకే చెప్తున్నాను. యోహాను 17:17, నీ వాక్యమే సత్యము, ఆత్మల రక్షణ. ఎస్, మనం ప్రేజ్ ది లార్డ్ అంటున్నాం, వందనాలు అంటున్నాం. అది ఎవరి నిమిత్తమై అంటున్నాం, ఎందుకు అంటున్నాము? ఎందుకు అని అంటే, నీ వాక్యమే, అది ఆయన చెప్పిన వాక్యం. మీరనుకున్నట్లే, ఏమయ్యా నువ్వు దేవుని కుమారుడువా అని యేసు ప్రభు వారినే ప్రశ్నించినప్పుడు, మీరు అనుకున్నట్లే, మీరు అనినట్లే, ఎంత సాత్వికము, ప్రేమ కలిగి యేసు ప్రభు వారు సమాధానం చెప్పారు. ఆ యొక్క సమాధానము, ఒకరి మీద మనకు కోపం ఉండొచ్చు, నువ్వు సమాధాన పడ్డావా? నీలో సమాధానం ఉందా? ఎప్పుడుంటది? నీలో ఈ ప్రేమ, సాత్వికము నీ హృదయానుసారంగా ఉన్నట్లయితే, నువ్వు ఈ ప్రశ్న నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నట్లయితే, ఆ సువార్త వర్తమానము ప్రకటనకు నువ్వు మూలమవుతావు. ప్రతి ఒక్కరు చెప్తారు, నేను అది చేశాను, ఇది చేశాను, చర్చిలు కట్టించాను, సంఘాలు కట్టాను, అనేక మందిని నడిపించాను. ఎంత మందినైనా నడిపి, ఎంత మందినైనా నువ్వు తీసుకుని రా, ఎంత పెద్ద సంఘమైనా సరే, నీలో గనక ఆ వాక్యమే సత్యము, ఆత్మల రక్షణ ఇస్ మై టార్గెట్,
ఈ రోజు వరకు నువ్వు ఎంతమందిని రక్షించావు? రేపొద్దున దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. నువ్వు ఈరోజు 7 నుంచి 7:30 వరకు వాక్యం పంచుకున్నావు. హౌ మెనీ గాట్ బ్లెస్డ్? ఈ వాక్యం విన్న వాళ్ళు ఎంతమంది రక్షింపబడుతున్నారు ఈరోజు? ఇక్కడ మనం గ్యాదర్ అయిన మనందరము కూడా దేవుని యొక్క వాక్యం ఎరిగిన వాళ్ళమే గ్యాదర్ అయి ఉన్నాం. ఒక్కలైనా సరే, అరే ప్లీజ్ ఈ ఒక్క అరగంట నాకు కేటాయించు, ఒక వాక్యం నువ్వు విను, నేను వింటున్నాను, నువ్వు కూడా విను. ప్రేమపూర్వక ఆహ్వానము మనం ఇస్తే ఒక్కలొచ్చినా చాలు. అది మన టార్గెట్గా పెట్టుకోవాలి. రోజుకు ఒక్కలంటే నువ్వు సంవత్సరానికి 365 ఆత్మలు సంపాదించుకోగలవు. అందులో దశంభాగం కింద 36 మందినైనా సంపాదించుకుంటున్నామా లేదా? ప్రశ్న వేసుకోవాలి. 12 సంవత్సరాలు చేసి ఈ సంవత్సరాలలో 12 సంవత్సరాలలో సంవత్సరానికి ఒకరు అన్నట్టుగా 12 మంది శిష్యులను ఏర్పాటు చేసిన దేవుడు ఆ 12 మంది ఈరోజు ఎంతమంది ఆత్మలు రక్షించారు, ఎంతమంది సువార్థికులను తయారు చేశారు, ఎంతమంది సాత్వికులను ఆయన అందరి ముందు తీసుకొచ్చారు, ఎంతమందికి ఆయన ప్రేమ ఏంటో తెలియపరిచారు. ఎన్ని లోకాలు, ఎన్ని ప్రదేశాలు, ఎన్ని స్థలాలు. దానికి మూలం ఏంటంటే ఈ ప్రకటన. నీ వాక్యమే సత్యము. సామెతలకు రాసిన పత్రిక సామెతలు 11:30 చూసినట్లయితే, ఆత్మలను సంపాదించువాడు ఎవరండి? ఆత్మలను సంపాదించిన వారు ఎవరండి? జ్ఞాని. హీఈస్ ద ఇంటెలిజెంట్ పర్సన్, ట్రూ నాలెడ్జ్ పర్సన్. నిజంగా ఆయన యందు ఉన్న నాలెడ్జ్ ఇంకొకరు లేదు. ఏ డిగ్రీలు పాస్ అయితేనో, ఏ ఒక్క కోర్సులు చేస్తేనో, ఏదో ఒక బైబిల్ ట్రైనింగ్లు చేస్తేనో నువ్వు సువార్త వర్తమానం ప్రకటిస్తున్నావా, సువార్తను ప్రకటిస్తున్నావా, అనేక కథ చేస్తున్నావా అనేది కాదు చూసేది. హ్యావ్ యు ఎర్న్డ్ ఎనీ, ఎవరినైనా సరే రక్షణలోకి నడిపించావా అనేది దేవుడు చూస్తాడు. ఈ ఆత్మలను సంపాదించు వాడే ద ట్రూ పర్సన్, నిజమైన ఇంటెలిజెంట్ పర్సన్. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, నేను ఇప్పుడు మనుష్యులను సంతోషపెట్టుచున్నానా? చూడండి, ఇది ఒక ప్రశ్నార్థకం. మనుష్యులను సంతోషపెట్టుటకు నేను వాక్యం ప్రకటించట్లేదు. నా దేవుని ఘనపరచుటకు నేను వాక్యం ప్రకటిస్తున్నాను. దేవునిని సంతోషపెట్టుచున్నాను. ఆయన యందు నేను నిలిచి ఈ సువార్త వర్తమానాన్ని మీ అందరితో పంచుకోగలుగుతున్నానంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అందరికి నేను వాక్యము బోధించట్లేదు, వాక్యము ప్రకటిస్తున్నాను, సువార్తను ప్రకటిస్తున్నాను. మీతో నాకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకుంటున్నాను. కానీ నేనే జ్ఞానిని కదా అని నేను అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా, ఎవరైతే ఈ బైబిల్ గ్రంథము ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు ఎవరైతే అనుదినము ఈ వాక్యములో ఉన్నవారైతే, మరి మిగతా టైంలో మరి ఏం చేయమంటారంటే, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ దేర్ లైఫ్, అబౌట్ దేర్ క్యారెక్టర్, అబౌట్ దేర్ విజ్డమ్, అబౌట్ దేర్ నాలెడ్జ్. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇతను ఎప్పుడు అదే బైబిల్ పట్టుకొని తిరుగుతుంటాడు అని ఒకరు అనుకోకూడదు. ఇతను పట్టుకుంటున్న ఆ బైబిల్లో ఏముందని పట్టుకుంటున్నాడు, ఎందుకని పట్టుకుంటున్నాడు అని ఎదుటి వాళ్ళకి తెలిసేటట్టు, వాళ్ళ హృదయాల్ని కదిలించేటట్టు మనలో ఒక ఏమంటారు, ఒక ఇమేజ్ కనిపించాలి. దట్ షుడ్ బి దేర్.
Not simply stating, take the reference of so and so chapter, so and so word, and go with that word. Not like that. How you are, మన బిహేవియర్, మన క్యారెక్టర్, మనం ఎదుటివారు ముందు చూపించే ప్రతి ఒక్కటి కూడా ఈజ్ ఇట్ రిఫ్లెక్టింగ్ టు అదర్స్ ఇన్ వన్ ఆర్ ద అదర్ వే? ఒక్కటి కాకపోయినా ఇంకొక దానితోనైనా సరే పోల్చుకుని చూసుకున్నట్లయితే అది ఏమన్నా ఉపయోగపడుతుందా? అది ప్రకటనకు మూలం. నీలో ప్రేమ ఉందా? ఎందుకనంటే నువ్వు పంచుకుంటున్నావు వాక్యము, సత్యము, దాని యందు రక్షణ ఉన్నది, అండ్ అట్ ది సేమ్ టైం దాని యందు జ్ఞానము ఉన్నది. అది మనుష్యులను సంతోష పెట్టుటకు కాదు. ఎవరిని సంతోష పెట్టుటకు? దేవుని సంతోష పెట్టుచున్నావా అనే ప్రశ్న మనం వేసుకున్నట్లయితే, ఇప్పుడు నేను విత్తుతున్న ఈ యొక్క వాక్యము, నేను మాట్లాడుతున్న ఈ యొక్క మాటలు నా దేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆలకించి, వారు నన్ను గమనించి, వారు నన్ను మీ ముందు నిలబెట్టి ఈ విధంగా మాట్లాడుటకు వింటున్న మీకు మీ హృదయాలలో ఆయన యొక్క సువార్త ఎంతవరకు చేరిందో ఎరిగి రక్షణలోకి మిమ్మల్ని ఎంతమందిని లేవనెత్తుతాడో గ్రహించి ముందుకు నడిపించి కొనసాగించాలనే ఒక గొప్ప తలంపే మన యొక్క జూమ్, గూగుల్ మీట్ యొక్క ఏమంటారు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. గ్యాదర్ అయ్యాము. నేను ఉన్నానా లేదా జూమ్ మీటింగ్ లో? మ్యూట్ లో ఉన్నానా లేదా? అన్మ్యూట్ చేసుకున్నానా? నేను ఎప్పుడు మాట్లాడుచున్నాను? నేను మాట్లాడేది కరెక్టా కాదా? ఇవన్నీ కాదు. దేవుడు మాట్లాడిస్తాడు. హీ విల్ మేక్ యూ టు టాక్. మనం ఏ సమయమందు ఏ విధంగా ఎలా ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలి, ఏ విధంగా ప్రకటించాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతోనూ బోధనతోనూ మనం ఎదుటివారిని మనం కట్టివేయించాలి అంతే. దట్స్ వాట్ ఇట్ సేస్. సువార్త ప్రకటన అనేది మన ఇష్టం కాదు, దేవుని ఆజ్ఞ. ప్రేమతో, సత్యముతో అందరికీ రక్షణ కొరకు ప్రకటిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రేమతో, సత్యముతో అందరికీ రక్షణ కొరకు ప్రకటిద్దాం. ఎందుకంటే నేను ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటి, ఎందుకు ప్రకటించాలి అనే దానికి సారాంశం ఇదే. సువార్త ప్రకటన అనేది మన ఇష్టం కాదు, దేవుని ఆజ్ఞ. ప్రేమతో, సత్యముతో అందరికీ రక్షణ కొరకు మనం ప్రకటిద్దాం. ఎవ్రీబడి కెన్, ఇది ప్రతి ఒక్కరు చేయొచ్చు, చేయాలి కూడా. అది మన సమయం దేవుడు ఇస్తాడు. ఇటు మాటలు దేవుడు మన హృదయములలో నింపి ప్రతి ఒక్కరిని ఈ రక్షణలోకి రప్పించి వారిని ఈ సువార్త విని, వారు విన్నది గైకొని, వారు దాంట్లో ఇంటెలిజెంట్ అయి వారు ఇంకొకరికి ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటు సమయం ఇచ్చిన దైవజనులకు, సహోదరులకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థనతో నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. మహాపరిశుద్ధమైన గొప్ప తండ్రి, జీవం కలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీకే వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. తగిన కాలమందు తగిన సమయంలో నీ సువార్తను ప్రకటించుటకు నువ్వు నాకు ఇచ్చిన గొప్ప తరుణం కొరకు నీకే వేలాది వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఇట్టి యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయములలో నీవు ఒక కదలిక తెస్తావని నమ్ముతూ నాకు లేదని తెలియపరిచిన గొప్ప దేవా, నిన్ను చేరుటకు మేమందరము సిద్ధంగా ఉన్నాం నమ్ముచు
ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ బలపడాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో కదిలింపు రావాలని, సంపూర్ణంగా ప్రేమపూర్వకంగా నిన్ను ప్రభువా మేము ప్రకటించుటకు, నీ వాక్యాన్ని ప్రకటించుటకు ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించమని, ఇచ్చిన ఈ చిన్నపాటి సమయమందు కూడుకున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మన ప్రియా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అండి అయ్యగారు, వందనాలు. ఆమేన్. చాలా ఆమేన్. థ్యాంక్ యూ అండి. చాలా చక్కటి వర్తమానం అందించిన అయ్యగారికి నా నిండు వందనాలండి. నిజంగా మనం పొందుకున్న రక్షణని, మనం వింటున్న సువార్తని మనమే విని మనమే బలపడుతున్నామా లేదా, అనేకులకు మనం ప్రకటించేవారుగా ఉంటున్నామా లేదా, అనేకుల్ని మరి దేవుని మార్గంలో నడిపిస్తున్నామా లేదా అని చాలా విషయాలండి. నేను సేవకుడిగా కాదు, ఒక మీలో ఒక వ్యక్తిగానే నిలబడి నేను వాక్యాన్ని చెప్తున్నానని తను తాను తగ్గించుకొని అయ్యగారు ఎంతో మరి దేవుని నామాన్ని హెచ్చింపు చేస్తూ మనకు వాక్యాన్ని ప్రకటించుకున్నారు. మరి ఆయన ప్రొఫెసర్ అండి. చాలా మరి అయ్యగారు ఒక గతంలో చాలా పెద్ద పోస్టులు ఉన్నాయనండి. ఇప్పుడు మరి సేవలో కూడా వాడబడుతున్నారు. మరి ఎంతగానో చక్కటి వర్తమానం అందించి ఉన్నారు. అందుని బట్టి దేవాది దేవుడికి వందనాలు. నిజంగా మనము అనేకులకి వాక్యం అందించేవారుగా, సువార్త చేసేవారుగా ఉన్నామో లేదో, మనం విన్నది మన వరకే ఉంటున్నామా లేదా, అనేకులకి ప్రకటించేవారుగా ఉన్నామా లేదా, లేదంటే అనేకులకి ఇలాంటి మార్గంలో నడిపించేవారుగా ఉన్నామా లేదో కూడా మనల్ని మనం సరి చేసుకోవాలండి. వాక్యం ద్వారాగా చాలా మరి భయభక్తులతో కూడిన వాక్యం ఇది. దీన్ని బట్టి మనము చాలా అంటే వినడానికి తక్కువగానే అనిపిస్తుంది, కానీ లోతుగా ఆలోచిస్తే దాంట్లో ఉన్న మర్మం మనం తెలుసుకోగలుగుతాం. అందుని బట్టి నిజంగా అయ్యగారికి నా వందనాలు. అలాగే ముందుగా దేవాది దేవునికి వందనాలండి. ప్రార్థించిన అయ్యగారికి కూడా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రవీణ్ అయ్య గారు, ప్రైజ్ లేదండి బ్రదర్ గారు, ప్రార్థన చేస్తారా? ప్రవీణ్ బ్రదర్ గారు, ప్రైజ్ లేదండి. మూర్తి గారు చెప్పిన వాక్యము, వెతబడిన వాక్యం కొరకు మరి పరిచయ కొరకు కూడా మీరే ప్రార్థన చేయండి అయ్యా. ప్రైజ్ లేదండి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో ఈ దాసుడు వాక్యాన్ని విత్తారు అయ్యా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు వచ్చిన ఆ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి, నువ్వు ఎందుకోసం దిగి వచ్చావో, నువ్వు మా కొరకు ఏం చేశావో, మరి ఎలా తిరిగి లేచావో, నిన్ను గురించినటువంటి సువార్తని, మరి ఈ సువార్తను ఎంతమంది అయితే నీ దాసులు తెలియజేస్తున్నారు, వారందరికీ మీరు తోడుగా ఉండి ఆత్మల రక్షణలోకి నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి విన్న మేమందరము కూడా వినుట మట్టుకే విందుం కాకుండా, విన్నదాన్ని క్రియల రూపంలో చేస్తే నువ్వు సంతోషించే దేవుడు. క్రియలు లేని విశ్వాసము మృతము వంటిది అన్నావు. విన్న మాటలను క్రియల రూపంలో చూపించడానికి ఈ లోకంలో సవాలుకరమైనటువంటి జీవితం జీవించే కృప దయచేయండి. సువార్త ప్రకారంగా మేము జీవించే కృప దయచేయండి. నీ దాసుడు విత్తిన విత్తనాన్ని బట్టి మా అందరిలో ఫలిస్తుందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా విత్తిన దాసుని కూడా, అయ్యగారిని కూడా బహుబలంగా మీరు వాడుకునండి. అనేకులకు ఈ సువార్తను ప్రకటిస్తుండగా అనేకులు తెలుసుకొని వారు మనసు పొందే రక్షణ అనుభవంలో నడిపించబడే కృప దయచేయమని, ఈ గూగుల్ మీట్ ద్వారా ఎంతమందిని ఐక్యపరచడానికి దీని వెనక పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కృప తోడుగా ఉంచి, ఇంకా అనేకులను అయా సమకూర్చి నీ దగ్గర నడిపించే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి ప్రవీణ్ బ్రదర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అండి. చక్కగా ప్రార్థన చేసిన మీకు వందనాలు. మరి సారీ అండి, యెహోవా ఈరే మరణాత మినిస్ట్రీ నుండి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. మరి సమయంలో ఎవరికైనా మరి సాక్ష్యాలు ఉంటే పంచుకోండి అమ్మా. ఎవరికైనా సమయం ఇది సాక్ష్యాలు ఉంటే పంచుకోవాల్సింది.